ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ప్రక్రియ అంతా కంప్లీట్ అయిన వెంటనే అసెంబ్లీ 151కి పైన, పార్లమెంటు 22కు మించి గెలుస్తూ ఉన్నాము అనే మాటను ఆయన చెప్పి లండన్కు పోతే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు గుండెలు వలిగినాయి. ఆయన లండన్ పోయిన తర్వాత మరో ఒక అంశాన్ని మనం గమనిస్తే, తేదీ జూన్ 9, టైం 9:38, ప్లేస్ ఋషికొండ, విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రెండవసారి లక్షలాది జనంలో, లక్షలాది మంది సమక్షంలో కోట్లాది మంది వీక్షిస్తుండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని రెండవసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని మా పార్టీ అనౌన్స్ చేయడం జరిగింది. అయ్యా చంద్రబాబు నాయుడు, నీకు దమ్ము ధైర్యం నిజంగానే ప్రజల మీద విశ్వాసం ఉంటే 10 గెలుస్తావా, 20 గెలుస్తావా, లేకుంటే 175కు 225 గెలుస్తావా, యాదో ఒప్పు తక్కువ నువ్వు బయటకు వచ్చి నువ్వు ఊరికెందుకు నీ తెలుగుదేశం పార్టీ శ్రేణులను మభ్య పెడుతున్నావు. వాళ్ళని మభ్య పెడుతుంటే పాపం అమాయకులు, తెలియని వాళ్ళు కొంతమంది, ఎస్పెషల్లీ పాపం కమ్ముళ్ళు, పోయినసారి కూడా 2019లో పందాలు కాసి చాలా డబ్బులను పోగొట్టుకున్నారు. నువ్వు వాళ్ళకి స్పష్టంగా చెప్పకపోతే ఈసారి కూడా నువ్వు వస్తావనే భ్రమలో రూపాయికి రూపాయన్నర పెట్టుకుంటావనే మాటను మాట్లాడుతున్నారట. కులానికి కులం చేటు, నీళ్ళకి పాచి చేటు అంటారు. కమ్మ కులానికి ఎవరో చేటు కాదు, చంద్రబాబు నాయుడే చేటు, నీళ్ళకి పాచి చేటు. మరొకసారి చెప్తున్నా, ఈ రాష్ట్రంలో అనేక మంది కమ్మళ్ళు, యోధాన యోధులు ఉన్నారు, ధర్మంగా బ్రతకాలనే వాళ్ళు ఉన్నారు, మంచి క్రేజ్ ఉన్న పొలిటీషియన్లు ఉన్నారు. వారిని అందరినీ కూడా తొక్కి పెట్టినది చంద్రబాబు నాయుడు. దాన్ని మనం అంతా కూడా గుర్తు చేసుకోవాలి. కమ్మళ్లకు ఈ రాష్ట్రంలో రాజకీయంగా సమానమైన అవకాశం కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు కానే కాదు, ఇది కమ్మళ్ళు గుర్తుపెట్టుకోవాలని నేను కమ్మ సోదరులకు అందరికీ కూడా